హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఫార్మా గైడ్. నేను మీ రాధాకృష్ణ. ఈ రోజు వీడియోలో మనము ITBP అంటే ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ రిక్రూట్మెంట్ యొక్క నోటిఫికేషన్ గురించి మాట్లాడుకుందాం. చాలా మంది నన్ను కమెంట్ బాక్స్ లో ఏ విధంగా అప్లై చేయాలి, అప్లై లింక్ ఇవ్వలేదు అని అడుగుతున్నారు. సో వాళ్ళ కోసమే ఈ వీడియో అని చెప్పొచ్చు. సో స్టెప్ బై స్టెప్ ఈ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏ విధంగా అప్లై చేయాలి అన్న విషయాన్ని. వీడియోను ఎండ్ వరకు చూడండి, మధ్యలో స్కిప్ చేయొద్దు. ఎందుకంటే స్కిప్ చేశారంటే మళ్ళీ మీ ఆన్లైన్ అప్లికేషన్ స్ట్రక్ అయిపోతుంది. సో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మరి ఇంకా లేట్ చేయకుండా డైరెక్ట్ పాయింట్ లోకి వెళ్ళిపోదామా. ఫస్ట్ మీరు చూసుకున్నట్లయితే ఆల్రెడీ నేను లాస్ట్ వీడియోలోనే డిస్క్రిప్షన్ లో లింక్ ఇవ్వడం జరిగింది, వెబ్సైట్ లింక్ ను. సో ఆ లింక్ ను మీరు ఓపెన్ చేసిన వెంటనే ఈ విధంగా మీకు వెబ్సైట్ ఓపెన్ అవుతుందని చెప్పొచ్చు. ITBP రిక్రూట్మెంట్ వెబ్సైట్ అని ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. సో ITBP అంటే తెలుసు కదా, ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ రిక్రూట్మెంట్ అని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ మీరు చూసుకున్నట్లయితే అప్లికేషన్ ఓపెన్ అయ్యడానికి ముందుగా ఫస్ట్ మీరు వెబ్సైట్ లో లాగిన్ అవ్వాలి. సో మీరు ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ లాగిన్ అట్ ద సేమ్ టైం ఒకవేళ మీకు లాగిన్ చేయాలంటే యూజర్ నేమ్ పాస్వర్డ్ కావాలి. సో దానికంటే ముందు మీరు ఫస్ట్ టైం రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు కాబట్టి న్యూ యూజర్ రిజిస్ట్రేషన్ మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో ఈ న్యూ యూజర్ రిజిస్ట్రేషన్ ని క్లిక్ చేసి ఫస్ట్ మీ డీటెయిల్స్ ను ఎంటర్ చేసుకొని ఫస్ట్ మీరు లాగిన్ కావాల్సినటువంటి పాస్వర్డ్ మరియు యూజర్ ఐడిని క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. యూజర్ ఐడిని క్రియేట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు లాగిన్ లోకి వచ్చి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ఇప్పుడు ఏ విధంగా ఈ వెబ్సైట్ లోకి రిజిస్టర్ అవ్వాలి అన్న విషయం చూసుకున్నట్లయితే ఈ లింక్ మీద మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. న్యూ యూజర్ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేసిన వెంటనే మీకు ఈ విధంగా అప్లికెంట్ సైన్ అప్ అని రావడం జరుగుతుంది. ఇందులో మీ ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్ మరియు లాస్ట్ నేమ్ అంటే మీ సర్ నేమ్ తో పాటు మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీ ఈమెయిల్ ఐడి మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఈ ఈమెయిల్ ఐడినే యూజర్ ఐడిగా చెప్పొచ్చు కాబట్టి ఇక్కడ మీ ఈమెయిల్ ఐడి రాయాల్సి ఉంటుంది. అది కూడా వర్కింగ్ లో ఉన్న ఈమెయిల్ ఐడినే మీరు రాయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆ ఈమెయిల్ ఐడికి యాక్టివేషన్ లింక్ కూడా వెళ్తుంది. ఆ తర్వాత ఇదే ఈమెయిల్ ఐడిని ఇక్కడ కన్ఫర్మ్ ఈమెయిల్ ఐడిగా మళ్ళీ మీరు మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఒక కొత్త పాస్వర్డ్ ని మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆ ఎంటర్ చేయాల్సినటువంటి పాస్వర్డ్ కూడా అన్ని మిక్స్ చేసి ఉండాలి. అంటే న్యూమెరికల్, క్యారెక్టరిస్టిక్స్ అట్ ద సేమ్ టైం స్పెషల్ క్యారెక్టర్స్ కూడా మీరు ఎంటర్ చేసి పాస్వర్డ్ ను క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. వన్స్ మీరు పాస్వర్డ్ క్రియేట్ చేసిన తర్వాత ఇదే పాస్వర్డ్ ను ఇక్కడ కన్ఫర్మ్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ అండ్ ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇందులో మీరు సెలెక్ట్ సెక్యూరిటీ క్వశ్చన్ ఒకటే ఒక క్వశ్చన్ ని మీరు మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీ ఫేవరెట్ బుక్ ఏంటి, మీ ఫేవరెట్ స్పోర్ట్ ఏంటి, మీ ఫేవరెట్ బైక్ ఏంటి అని ఈ విధంగా క్వశ్చన్ అడుగుతుంది. దానికి మీరు ఆన్సర్ ఒకటి ఇక్కడ రాయాల్సి ఉంటుంది. మీ ఫేవరెట్ ని ఇక్కడ రాయాల్సి ఉంటుంది. ఎప్పుడైనా మీరు పాస్వర్డ్ మర్చిపోయినప్పుడు ఈ క్వశ్చన్ అడిగినప్పుడు మీరు కరెక్ట్ ఆన్సర్ ఇచ్చినప్పుడు మీ పాస్వర్డ్ ను రికవర్ చేసుకోవడానికి వీలుగా ఉంటుందని చెప్పొచ్చు. అందుకోసమే ఇది మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఆ తర్వాత ఇక్కడ వాళ్ళకి క్యాప్చా ఇస్తారు. సేమ్ ఈ క్యాప్చా క్యాపిటల్ లెటర్స్ ఉంటే క్యాపిటల్ లెటర్స్, న్యూమెరికల్ ఉంటే న్యూమెరికల్ సేమ్ ఎంటర్ చేసి కింద సబ్మిట్ బటన్ ఉంటుంది. ఆ సబ్మిట్ బటన్ మీరు ప్రెస్ చేయాల్సి ఉంటుంది. ప్రెస్ చేసిన వెంటనే మీ మెయిల్ కి ఒక ఈమెయిల్ ఐడి వస్తుంది. అందులో మీరు ఒక లింక్ ఇవ్వడం జరుగుతుంది. ఆ లింక్ వచ్చేసి యాక్టివేషన్ లింక్ అని చెప్పొచ్చు. ఆ యాక్టివేషన్ లింక్ ను ప్రెస్ చేసిన వెంటనే మీకు యాక్టివేట్ అయిపోయి మీకు ఒక యూజర్ ఐడి, పాస్వర్డ్ క్రియేట్ అయిపోతుందని చెప్పొచ్చు. నెక్స్ట్ మీ యూజర్ ఐడి ఇక్కడ రాయాల్సి ఉంటుంది. పాస్వర్డ్ ను మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇది లాగిన్ అన్నమాట. సో వెబ్సైట్ లో ముందుగా గమనించినట్లు ఇక్కడ చివరిలో లాగిన్ అని ఉంటుంది కదా, ఆ వెబ్సైట్ లో లాగిన్ అయ్యి ఆ వెబ్సైట్ లో ఉన్నటువంటి ఇక్కడ లాగిన్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా మీకు అప్లికెంట్ లాగిన్ అనే డైలాగ్ బాక్స్ వస్తుంది. ఇందులో ఇక్కడ మీ మెయిల్ ఐడి ఇచ్చింటారు కదా, మీ మెయిల్ ఐడినే ఇక్కడ మీరు యూజర్ నేమ్ గా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీరు డిఫరెంట్ క్యారెక్టర్స్ యూజ్ చేసి పాస్వర్డ్ పెట్టుకున్నారు కాబట్టి ఆ పాస్వర్డ్ మీరు ఇక్కడ ఎంటర్ చేయాలి. ఆ తర్వాత వాళ్ళు ఇచ్చినటువంటి ఇక్కడ క్యాప్షన్ మీరు ఎంటర్ చేసి లాగిన్ ప్రెస్ చేయాల్సి ఉంటుంది. సో లాగిన్ అయిన వెంటనే మీకు నెక్స్ట్ అప్లికేషన్ లోకి తీసుకెళ్తుందని చెప్పొచ్చు. సో ఇప్పుడు మనం డైరెక్ట్ అప్లికేషన్ లోకి ఎంటర్ అయ్యామని చెప్పొచ్చు. ఇక్కడ మీ నేమ్, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నా నేమ్ పెట్టుకున్నాను. అప్లికేషన్ లోకి ఎంటర్ అవ్వగానే మీరు ఏదైతే నేమ్ ముందుగా ఇచ్చింటారో ఆ నేమ్ మీకు ఇక్కడ విజిబుల్ అవుతూ ఉంటుంది. అది మీరు కరెక్టా కాదా చెక్ చేసుకోవాలి. అలా వచ్చినప్పుడే మీరు అప్లికేషన్ లోకి ఎంటర్ అయినట్లు. సో అప్లికేషన్ లోకి ఎంటర్ అయిన వెంటనే మీకు సంబంధించిన అంటే మీరు ఏ పోస్ట్ అప్లై చేస్తున్నారు అన్న విషయాన్ని ఇక్కడ క్లియర్ గా విజిబుల్ అవుతుందని చెప్పొచ్చు. అంటే మీరు సబ్ ఇన్స్పెక్టరా, అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ కోసం అడుగుతున్నారా, హెడ్ కానిస్టేబుల్ కోసం అడుగుతున్నారా అని ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫార్మసిస్ట్ ను సెలెక్ట్ చేసుకుంటున్నారు కాబట్టి ఇక్కడ లైవ్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు డైరెక్ట్ డాష్ బోర్డ్ లోకి వెళ్తుందని చెప్పొచ్చు. సో మీరు ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ మీ డాష్ బోర్డ్
ప్రొఫైల్ డీటెయిల్స్, అప్లోడ్ ఇమేజెస్, అప్లోడ్ డాక్యుమెంట్, ఆ తర్వాత అప్లై అండ్ మై అప్లికేషన్. అంటే పూర్తిగా అప్లై చేసిన తర్వాత ఇక్కడ మీరు మీ అప్లికేషన్ ను చెక్ చేసుకోవచ్చు. అంటే మీ ఫోటోతో పాటు మీ సిగ్నేచర్ కూడా వచ్చిందో లేదా అన్ని కూడా క్లియర్ గా మై అప్లికేషన్ లో వస్తుంది. అండ్ మీ ట్రాన్సాక్షన్ హిస్టరీ చెక్ చేసుకుని డైరెక్ట్ సబ్మిట్ బటన్ నొక్కినట్లయితే మీకు పేమెంట్ లకి తీసుకెళ్తుంది. అక్కడ మీరు 100 అయితే 100, 200 అయితే 200 మీరు పేమెంట్ పే చేసి ఆ పేమెంట్ స్లిప్ కూడా మీ దగ్గర పెట్టుకోవాల్సి ఉంటుంది. దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ చేసుకొని మీ దగ్గర పెట్టుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ స్టెప్ అంటే ఇక్కడ ఫార్మసిస్ట్ మీరు ఎంటర్ చేయగానే ఫస్ట్ మీకు డాష్ బోర్డ్ లోకి తీసుకెళ్తుంది. అది ఎలా ఉంటుందంటే ఈ విధంగా ఉంటుందని చెప్పొచ్చు. సో ఇక్కడ డాష్ బోర్డ్ మీద క్లిక్ చేయగానే నెక్స్ట్ ప్రొఫైల్ డీటెయిల్స్ లకి ఎంటర్ అవుతుందని చెప్పొచ్చు. సో మీరు ఇక్కడ గమనించినట్లయితే పర్సనల్ డీటెయిల్స్ అని రావడం జరుగుతుంది. ఇక్కడ మీ ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్ ఎంటర్ చేయాలి. ఆ తర్వాత మీ ఈమెయిల్ ఐడి అండ్ మీ మొబైల్ నెంబర్, మీ ఫాదర్ నేమ్, మీ మదర్ నేమ్, అట్ ద సేమ్ టైం మీ డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అండ్ మీరు కంట్రీని సెలెక్ట్ చేసుకుని పర్మనెంట్ అడ్రస్ లకి వెళ్ళిపోతుంది అనమాట. సో ఈ పర్మనెంట్ అడ్రస్ కిందనే మీరు ఆధార్ కార్డు లో ఏదైతే అడ్రస్ పొందుపరిచింటారో ఆ ఆధార్ కార్డును మీరు ఆ ఆధార్ కార్డు లో ఉన్నటువంటి డీటెయిల్స్ అన్ని కూడా మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత కింద మీకు సబ్మిట్ బటన్ వస్తుంది. ఆ సబ్మిట్ బటన్ ప్రెస్ చేసిన వెంటనే మీకు నెక్స్ట్ స్టెప్ లకి తీసుకెళ్తుంది. అంటే నెక్స్ట్ స్టెప్ వచ్చేలోపు అప్లోడ్ ఇమేజ్ అని చెప్పొచ్చు. అది ఎలా ఉంటుందంటే ఈ విధంగా అప్లోడ్ ఇమేజ్ అనేది వస్తుంది. ఇక్కడ చూస్ ఫైల్ అని మీరు సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఇందులో మీ ఫోటోని ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఆ ఫోటో సైజ్ కూడా 30 KB నుంచి 100 KB లోపే ఉండాలి. అండ్ జేపీజే ఫార్మాట్ కానీ జేపీఈజీ ఫార్మాట్ ఈ రెండు ఫార్మాట్లలోనే మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీరు అప్లోడ్ చేసిన వెంటనే ఇక్కడ మీ ఫోటో అనేది విజిబుల్ అవుతుంది. ఆ తర్వాత అప్లికెంట్ సిగ్నేచర్ ను కూడా మీరు ఇక్కడ చూస్ ఫైల్ సెలెక్ట్ చేసి మీ సిగ్నేచర్ ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అది కూడా సేమ్ జేపీజే మరియు జేపీఈజీ ఫార్మాట్ లోనే మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ దీని సైజ్ నేమ్ వచ్చేసి ఈ ఫైల్ యొక్క సైజ్ వచ్చేసి 15 KB నుంచి 30 KB లో మాత్రమే ఉండాలి సిగ్నేచర్ కోసం. ఆ తర్వాత ఇక్కడ మీరు క్లిక్ చేసి అంటే ఐ హియర్ బై డిక్లేర్ మీద క్లిక్ చేసి సబ్మిట్ బటన్ నొక్కినట్లయితే మీ అప్లోడ్ ఇమేజ్ అనేది వెళ్ళిపోతుంది అని చెప్పొచ్చు. ఆ తర్వాత అప్లోడ్ డాక్యుమెంట్స్ కోసం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అది ఎలా ఉంటుందంటే ఈ అప్లోడ్ డాక్యుమెంట్ మీద క్లిక్ చేయగానే మీ 10th మార్క్ లిస్ట్, మీ ఇంటర్మీడియట్, అలాగే మీ డిప్లొమా లేదంటే బీఫార్మసీ సర్టిఫికేట్ అవన్నీ కూడా మీరు సేమ్ దీని మాదిరే అప్లోడ్ చేసి ఫైనల్ గా సబ్మిట్ బటన్ నొక్కాల్సి ఉంటుంది. ఆ తర్వాత నెక్స్ట్ అప్లై బటన్ మీద క్లిక్ చేయాలి. అప్లై బటన్ మీద క్లిక్ చేయగానే మీకు అక్కడ విజిబుల్ అవుతుంది ఏ పోస్ట్ కోసం అప్లై చేశారు అని క్లియర్ గా మీకు మీ అప్లికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీ అప్లికేషన్ ఇక్కడ మై అప్లికేషన్ లో మొత్తం మీ అప్లికేషన్ ఏదేదైతే మీరు ఇక్కడ అప్లోడ్ చేసింటారో అవన్నీ కూడా మీకు విజిబుల్ అవుతుంది. అందులో కరెక్షన్స్ అన్ని మీరు చెక్ చేసుకుని ఏమైనా కరెక్షన్స్ ఉంటే మళ్ళీ బ్యాక్ వచ్చి మీ కరెక్షన్స్ అన్ని సెట్ చేసుకుని ఫైనల్ గా సబ్మిట్ బటన్ నొక్కాల్సి ఉంటుంది. సబ్మిట్ బటన్ నొక్కిన వెంటనే ట్రాన్సాక్షన్ హిస్టరీలోకి వెళ్తుందని చెప్పొచ్చు. ఈ ట్రాన్సాక్షన్ హిస్టరీలో మీరు పేమెంట్ ను పే చేయాల్సి ఉంటుంది. 100 అయితే 100, 200 అయితే 200. ఒకవేళ మీరు ఉమెన్ కేటగిరీ కింద హెడ్ కానిస్టేబుల్ కు అప్లై చేస్తున్నట్లయితే మీకు ఎలాంటి ఫీ పేమెంట్ చూపించదు. డైరెక్ట్ మీ అప్లికేషన్ ను డౌన్లోడ్ చేసుకుని ఒక కాపీని మీ దగ్గర పెట్టుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ 100 గానీ 200 గానీ మీరు పే చేసినట్లయితే దాని తాలూకు పే రిసిప్ట్ వస్తుంది. దాన్ని ప్రింట్ కూడా మీరు తీసుకొని మీ దగ్గర పెట్టుకోవచ్చు. సో అండ్ ఫైనల్లీ ఆ ప్రింట్ వచ్చిన తర్వాత ఫైనల్ సబ్మిషన్ బటన్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేసినట్లయితే మీరు అప్లై చేసినట్లు మీ మెయిల్ కూడా ఒక లింక్ వస్తుంది. సో ఈ విధంగా మీరు అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఎంటర్ చేయాలి. సో అన్ని స్టెప్స్ మీకు అర్థమయ్యాయి అనుకుంటాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ రూపాయలు అడగండి. డెఫినెట్ గా నేను మీకు రిప్లై ఇస్తాను. చూసారు ఫ్రెండ్స్, ఇది ఐటీబీపీకి సంబంధించి పూర్తి స్థాయి అప్లికేషన్ విధానం అని చెప్పొచ్చు. ఇందులో ప్రతి స్టెప్ మీకు అర్థమైంది అని అనుకుంటాను. ఇంకా మీకు ఎక్కడైనా కన్ఫ్యూజన్ ఉంటే కమెంట్ రూపాయలు అడగచ్చు. ఒకవేళ కమెంట్ రూపాయలు చెప్పలేని క్వశ్చన్స్ అయితే డైరెక్ట్ మీరు నాకు కాల్ మీ 4 యాప్ ద్వారా కాల్ చేసి పూర్తి స్థాయి గైడెన్స్ ను పొందొచ్చు. అదెలా అంటే మీ మొబైల్ లో ఉన్న ప్లే స్టోర్ కి వెళ్ళండి. అక్కడ కాల్ మీ 4 అనే యాప్ ఉంటుంది. ఆ యాప్ మీరు డౌన్లోడ్ చేసుకుని సర్చ్ బాక్స్ లోకి వెళ్ళి రాధాకృష్ణ 1481@cm4 అని మీరు టైప్ చేసినట్లయితే డైరెక్ట్ గా మీరు నాకు కాల్ చేసే ఆప్షన్ మీకు దొరుకుతుంది. ఈ నోటిఫికేషన్ కి అప్లై చేసే వాళ్ళు మాత్రమే కాల్ చేయండి. ఎందుకంటే మీ టైం ని అలాగే మీ మనీని వేస్ట్ చేసుకోవద్దు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలాంటి ఫార్మా స్టఫ్, లేటెస్ట్ అప్డేట్స్ మరియు ఫార్మా జాబ్స్ కోసం మన ఫార్మా గైడ్ కు సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఎందుకంటే మీరు లైక్ చేస్తేనే ఇలాంటి మరెన్నో వీడియోలు మీ ముందుకు తీసుకొస్తాను. అండ్ అంతేకాకుండా మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్న క్వారీస్ ఉన్న డైరెక్ట్ గా కమెంట్ బాక్స్ లో టైప్ చేయండి. వెంటనే నేను మీకు రిప్లై ఇస్తాను. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయగానే పని అయిపోలేదు గైస్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీరు ప్రెస్ చేయడం ద్వారా నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా అలర్ట్స్ వస్తాయి. చూసారా ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అలాగే రేపు సండే కాబట్టి సండే రోజు ఆఫ్టర్నూన్ 3 PM నుంచి హాఫ్ అన్ అవర్ పాటు లైవ్ సెషన్ ఉంటుంది.
సో ఈ జాబ్స్ కి సంబంధించి పూర్తి స్థాయి ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీరు రేపు లైవ్ లో నన్ను అడగచ్చు. డైరెక్ట్ మీరు అడిగే క్వశ్చన్ ని బేస్ చేసుకుని అక్కడే మీకు ఆన్సర్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో లైవ్ సెషన్ లో మర్చిపోకుండా ప్రతి ఒక్కరూ అటెండ్ అవ్వడానికి ట్రై చేయండి. మీ డౌట్స్ అన్ని కూడా ఆ లైవ్ సెషన్స్ లోనే మనం క్లియర్ చేసుకోవచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.